అందరికీ నమస్కారం. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం సోషల్ మీడియా వేదిక సేవ్ పునర్విక సేవ్ లైఫ్ అంటూ. అదేవిధంగా మన రాయలసీమ చెందినటువంటి కర్నూలు ప్రాంతానికి చెందినటువంటి ఒక పునర్విక అనే 8 నెలల చిన్నారికి లక్షల్లో ఒకరికి వచ్చే ఆ వ్యాధి రావడం వలన ఆ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ అవ్వడం వలన వారికి ఆ వైద్య ఖర్చులు కూడా చూపించుకునే స్తోమత లేకపోవడంతో ఏపీ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు సంప్రదిస్తే ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి సౌకర్యాలు అందించి సరైనటువంటి సహాయ సహకారాలు అందకపోవడం వలన ఈరోజు మన కేవలం ఆంధ్ర అనే కాదు తెలంగాణ అయితే ప్రతి ఒక్క చోట కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఆ బిడ్డ ప్రాణానికి మేము కూడా మా ప్రాణాలు అడ్డేసి మీ తోచినంత సాయం చేస్తామని చెప్పేసి ఈరోజు బ్యానర్లు పట్టుకొని స్కానర్లు పట్టుకొని ఈరోజు మాస్ ఫండింగ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అదే రకంగా ఈరోజు కదిరిపట్నంలో కూడా బస్టాండ్ అయితేనేమి, కోర్టు ఆవరణం అయితేనేమి, విద్యాసంస్థలు అయితేనేమి ప్రతి ఒక్క చోట కూడా మనం ఏదో ఒక బిడ్డకి ఏదో జరిగిన తర్వాత మనం స్పందించే కంటే మన చేతుల్లో ఉంది. మనం ఈరోజు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మనం తాయిగా ఒక టీలో 10 రూపాయలు మనం ఒక టీ తాగితే 10 రూపాయలు ఖర్చు పెడతాం, బయటకు వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెడతాం. కనీసం ఒక్కొక్క మనిషి ఒక 10 రూపాయల చొప్పున మనం డొనేట్ చేస్తే ఒక బిడ్డకి మనం ప్రాణం పోవడానికి మనం ముందుకు వస్తాం. సేవ్ పునర్విక సేవ్ లైఫ్ అనే భాగంలో మేము వచ్చేసి ఈ రోజు అయితే కలెక్షన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట మన కదిరిలో. సో మన కదిరి బస్ స్టాండ్ అలాగే స్కూల్స్ కాలేజ్ మొత్తం అని కూడా తిరిగామన్నమాట. ఆల్మోస్ట్ ఫోన్పేకి కానీ స్కానర్ కానీ తర్వాత అలాగే మాకు ఉండి కానీ చాలా మంది అయితే డబ్బులు అయితే ఇస్తున్నారు డొనేషన్స్. సో ఈ పాప వ్యాధి వచ్చేసి SMA type 1 అనమాట. ఈ వ్యాధి వచ్చేసి 1,00,000 మందిలో ఒకరికైతే వస్తుంది. కానీ ఈ పాపకి రావడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయమే. సో ఆల్మోస్ట్ దీనికి గవర్నమెంట్ స్పందించలేదు కాబట్టి ఆల్మోస్ట్ మన ఏపీలో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్లు అలాగే ప్రతి ఒక్కరు కూడా లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి అయితే డొనేషన్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో అదే విధంగా మేము కూడా మన కథ నుంచి డొనేషన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక వీడియో పెట్టగానే మన బ్రదర్స్ మొత్తం మంది కూడా మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే ముందుకు వచ్చారండి. మీ అందరూ కూడా థ్యాంక్ యూ బ్రో. సో మన లోకల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. సో అదేవిధంగా మేము వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ అలాగే లోకల్ ఉన్న బస్ స్టాండ్ మొత్తం కూడా కలెక్ట్ చేసామన్నమాట. దాదాపు ఈరోజు వచ్చిన కలెక్షన్ అంతా కూడా మీకు లాస్ట్లో అయితే చెప్తాము. సో ఇంకా అయితే కలెక్ట్ చేయలేదు, ఇంకా కౌంట్ అయితే చేయలేదు. వచ్చినంత కూడా మీకు నా వీడియోలో రూపంగా చెప్తామండి. సో అదనమాట వీడియోకి సేవ్ పునర్విక సేవ్ లైఫ్. సేవ్ పునర్విక సేవ్ లైఫ్ దీంట్లో భాగంగా ఈ అమ్మాయికి తిరిగి జీవితాన్ని ఇచ్చే దాంట్లో భాగంగా కదిరిలో యూట్యూబర్స్ కానీ కొంతమంది పిల్లలతో పాటు ఈరోజు మంచి సంకల్పం ఎంచుకున్నాం. దీంట్లో భవిష్యత్తులో ఆ పాపకి ఎటువంటి సహాయంగా అయినా కూడా కదిరి నుంచి ఏ సహకారం ఇచ్చేదానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సేవ్ పునర్విక సపోర్ట్ చేస్తారు. నేను ఎప్పుడు అనుకోలేదు, చాలా సపోర్ట్ చేస్తారు మన కదిరిలో అయితే కన్నా. ఆ పాపను మనం కాపాడుకుందాం. సేవ్ పునర్విక సేవ్ లైఫ్ స్టార్ట్ చేసాం పునర్విక కోసం. చాలా మంది హార్డ్ వర్క్ చేసి ఈరోజు అయితే చాలా ఇంత పిల్లలు నాకు ఆ సపోర్ట్ చేయాలని అసలు అనుకోలేదు. మేమైతే పిల్లలు అయితే ముందుండే పిల్లలు అయితే అసలు ఒక్క నిమిషం కూడా నిమ్మలు పోకుండా బ్యానర్ పట్టుకుని తిరుగుతున్నారు. ఆ పాప కోసం ఇంతమంది కష్టపడతాం నేను అసలు లైఫ్లో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతమంది యూట్యూబర్లతో కలుసుకొని ఇలాంటి మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు లేదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఆ పాప ప్రాణం కోసం మనం కాపాడుకుందాం.